డికే శివకుమార్ గారు కర్ణాటకలో చీఫ్ మినిస్టర్ అయ్యారు. కర్ణాటకలో నుంచి వచ్చేటటువంటి కృష్ణా రివర్ రాయచూర్ దగ్గర భీమాతో కలిసి అక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, కొరటకుంట ఇన్ కర్ణాటక. ఈ కొరటకుంట ప్రాజెక్ట్ కు తెలంగాణ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుని రాయచూర్ లో ఉన్నటువంటి కృష్ణా వాటర్ ని ఈ రోజు కర్ణాటకకు దారావతం చేసింది. ఏమి అధికారం అండి? కర్ణాటక హ్యాస్ నో అడిషనల్ షేర్. వారికి ఉన్నటువంటి ఒక అష్యూర్డ్ వాటర్స్ ఏది ఉన్నాయో దాంట్లో ఒక వాటర్ కూడా తీసుకోవాలి. కానీ ఈ యొక్క వాటర్ కోరకుంట ప్రాజెక్ట్ కింద తెలంగాణకు రావాల్సినటువంటి ఒక కృష్ణా జలాల ఒక వాటర్ ఈ రోజు కర్ణాటకకు వారి పవర్ ప్రాజెక్ట్ కోసం అయితే హైడల్ గానే వారి డ్రింకింగ్ వాటర్ గానే డికే శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా అయిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటా కృష్ణా వాటర్ ని కూడా ఈ రోజు రాయచూర్ ప్రాజెక్ట్ కింద డికే శివకుమార్ గారికి బహుమతిగా ఇచ్చారు. తెలంగాణకు రాకుండా వాటా రాకుండా కృష్ణా జలాలు ఏవైతే తెలంగాణకు రావాల్సిందో అది ఈ రోజు కర్ణాటకకు రాజకీయ ప్రయోజనాల కోసమో డికే శివకుమార్ గారిని రాహుల్ గాంధీ గారిని మెచ్చేయడానికి మన కృష్ణా జలాల మన వాటాని మనం రాకుండా కర్ణాటకకు ఈ కోరకుంట ప్రాజెక్టు ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ సంతకం పెట్టి అగ్రిమెంట్ చేసుకుని ఈ రోజు తెలంగాణకు నీటిలో అన్యాయం చేసే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.